దసరా మూడో రోజు సాయంత్రము ఇది మారేడు చెట్టు శివునికి ఎంతో ఇష్టమైంది. అమ్మ చిన్న కుండీలో వేసి అక్కడ దీపారాధన చేసుకుంది. ఇక్కడ టీవీ చూస్తున్నప్పుడు ఈ క్లిప్పింగ్ నాకు తీయాలనిపిస్తుంది, అందుకని తీసాను అనమాట. అది హ్యాండ్స్తో ఎంత బాగా వేస్తున్నారో చూడండి. నేను స్లోలో పెట్టాను, అది ఎంత అందంగా అనిపించిందో నాకు. శ్రీ అన్నపూర్ణాదేవి బాగుంది కదా. అంటే సౌండ్ పెడితే ఏంటంటే కాపీరైట్స్ వస్తాయని చెప్పేసి సౌండ్స్ పెట్టలేదు. దేవుడి దగ్గర దీపారాధన చేసేసింది సాయంత్రం. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం పూట దీపారాధన కంపల్సరీ చేసుకుంటారు. మామూలుగా ఈవినింగ్ అవ్వంగానే ఇంకా చూడండి ఒకసారి 5:30 అయ్యిందంటే జస్ట్ ఇంకా అసలు బాగా చేసుకుంటారనమాట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. దీపారాధన తులసమ్మ దగ్గర కూడా చేసేసింది. ఇదిగో ఆ పక్కన వాళ్ళది చూడండి, వెళ్తారు ఎట్లా కనిపిస్తుందో. ఈ పక్కన ఇటువైపు వాళ్ళది కూడా చూపిస్తాను. తులసమ్మ ఇదిగోండి, కంపల్సరీగా అందరూ దీపారాధన చేసుకుంటారు. శుక్రవారం చేసుకుంటారు, శనివారం చేసుకుంటారు, మంగళవారం కూడా సాయంత్రం పూట కంపల్సరీ చేసుకుంటారు. ఇక్కడ ఏంటంటే అన్నీ దగ్గరగా ఉంటాయి ఇల్లు, అందుకని మాకు కనిపిస్తూ ఉంటాయి. అంటే పక్కన ఉన్నట్టే అనిపిస్తాయి అన్నమాట. ఇవి చూసారా ఎంత బాగున్నాయో. టీవీ దగ్గర ఎంత చిన్నది అన్నా కానీ ఎంత బాగా ఆర్గనైజ్ చేసుకున్నారో. ఇంకా సాయంత్రం అయ్యింది, ధూపం వేసేస్తుంది. కంపల్సరీ ధూపం కూడా వేసుకుంటారు. ఇక్కడ పీచుతోనే వేస్తుంది, కొబ్బరి పీచుతోనే, బొగ్గులతో కాకుండా. పీచు అయితే త్వరగా నిప్పుర వస్తుంది కదా, అందుకని పీచుతోనే వేస్తుంది అనమాట. ఇది కూడా చూపించాలా అని చెప్పేసి మీరు అనొచ్చు. ఇంతకన్నా ఏముంటాయి చెప్పండి, మీరే చెప్పండి. ఎవరింట్లో అన్నా ఇంతే కదా, భోజనం చేయడం, లేకపోతే పూజ చేసుకోవడం, ఇంకా వంట చేసుకోవడం, ఇంకా పిల్లలతో, ఇదే కదా. ఎవరింట్లో అయినా ఇలాగే ఉంటుంది. అందుకే అని చెప్పేసి ఇదే నేను చూపిస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనే ఇలాగే కదా ఉంటుంది, చెప్పండి. ఓకేనా. వీళ్ళు ఇంకా ఆటకెళ్ళి వచ్చేసారు, గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు శుభ్రంగా తినేసి వెళ్ళారు. వచ్చిన తర్వాత ఇంకా ఫుల్గా ఫ్రెష్ అయ్యి ఇంకా భోజనం చేసి పడుకున్నారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని జరిగినాయి. ఆ జరిగిన కాన్వర్జేషన్ అంతా అక్కడ జరుగుతుంది. అక్కడ మా చిన్నోడు గొడవ చేశాడంట. అవన్నీ సతీష్ గారు చెప్తున్నారు. సతీష్ గారు అంటే మా మరిది పేరు అనమాట. అది కూడా నేను ఎప్పుడు చేయనమ్మా అని చెప్పేసి నమస్కారం చేస్తున్నాను నా కాళ్ళకే. చూడండి, వీడితో ఇంతేనండి.